జీవితం ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది మరియు కొన్నిసార్లు మీ కలలు, ప్రణాళికలు మీ నియంత్రణకు అతీతమైన పరిస్థితుల వల్ల అకస్మాత్తుగా మారిపోతాయి. యోసేపు జీవితం ఒక శక్తివంతమైన ఉదాహరణ, ఎందుకంటే జీవితంలోని అత్యంత కష్టమైన అధ్యాయాల్లో కూడా దేవుడు పని చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రతి మలుపునో తన సార్వభౌమ ఉద్దేశాలను నెరవేర్చుతున్నాడు. మనము ఆదికాండము గ్రంథంలో మా మహత్తర ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుని విమోచన ప్రణాళిక వెలుగులోకి వచ్చే ఒక కీలకమైన క్షణానికి చేరుకుంటాము. యాకోబు ప్రియమైన కుమారుడైన యోసేపుకు ఒక స్వప్నం లభిస్తుంది. అందులో అతను మహిమ పొందుతారని, అతని కుటుంబం అతని ముందు నమస్కరిస్తుందని దైవికంగా చూపబడుతుంది. ఇది ఆశ్చర్యకరమైన దర్శనం, కానీ ఇది యాకోబు తన కుమారులను చూపిన ప్రీతిని వెల్లడించడంతో పాటు అతని సోదరుల అసూయను మరింత పెంచుతుంది. అయితే యోసేపు కథ ముందుకు సాగుతున్నప్పుడు ఈ స్వప్నం నెరవేరే మార్గం సులభమైనది కాదని మనం చూస్తాము. గౌరవ స్థాయికి సులభంగా చేరుకునే మార్గం బదులు యోసేపు తన సోదరుల చేతిలో మోసపోయి దాస్యానికి అమ్మబడిపోతాడు మరియు ఐగుప్తుకు తీసుకెళ్లబడతాడు. ఇది ఆశ్చర్యకరమైన మలుపు, ఎందుకంటే ఇది దేవుడు అతనికి చూపించిన దానికి పూర్తిగా విరుద్ధంగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన నిజం ఉంది. ఈ స్పష్టమైన మళ్లింపు సమయంలో కూడా దేవుడు తన కార్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. యోసేపు సోదరును చెడు కోసం చేసిన దాన్ని దేవుడు చివరికి మంచికి ఉపయోగించాడు. కేవలం యోసేపు కోసం మాత్రమే కాదు, మొత్తం ఇశ్రాయేలు జనాంగం కోసం కూడా. తర్వాత యోసేపు తాను అనుభవించిన దాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా అన్నాడు: మీరు నన్ను హాని చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు దీన్ని మంచికి ఉపయోగించారు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని అనేక ప్రాణాలను రక్షించడానికి. ఇదే యోసేపు కథ అంతటా కొనసాగే గొప్ప విషయం, మరియు నిజానికి మొత్తం పవిత్ర గ్రంథంలోని కథనంలోనూ కనిపించే సత్యం. దేవుని పరిపూర్ణాధిపత్యం. ఆరంభం నుంచే మనుషుల పాపపూరితమైన నిర్ణయాలు మరియు చర్యల మధ్యలో కూడా దేవుడు తన సంకల్పాలను నెరవేర్చుతున్నట్లు మనం చూస్తాము. యోసేపు కుటుంబంలోని అసమతుల్యత, అతని సోదరుల క్రూరత్వం, బానిసత్వం అనే అన్యాయము, ఇవేవీ దేవునికి ఆశ్చర్యకరమైనవి కావు. నిజానికి దేవుడు ఈ ప్రతి కష్టాన్ని యోసేపు స్వభావాన్ని తీర్చిదిద్దడానికి, అతనికి ప్రభావం చూపే స్థానం కల్పించడానికి మరియు చివరికి తనను తిరస్కరించిన అదే కుటుంబాన్ని రక్షించడానికి ఉపయోగించాడు. ఈ సత్యం మన జీవితాల్లో మనకు గొప్ప ఆదరణను మరియు నమ్మకాన్ని కలిగించాలి. మన పరిస్థితులు ఏవైనా కావచ్చు, మనం ఎంత దారి తప్పినట్లు అనిపించినా దేవుడు అన్నింటినీ నియంత్రిస్తున్నాడని మనం నమ్మవచ్చు. మన జీవితంలోని అతి చీకటి అధ్యాయాలను కూడా ఆయన విమోచించగలడు మరియు వాటిని తన మహత్తర కృపా జాలంలో అల్లగలడు. నా స్వంత ప్రయాణాన్ని తలచుకుంటే దేవుడు నన్ను తన ఉద్దేశ్యాల కోసం నేను ఆయన్ను తెలుసుకునే ముందే సిద్ధం చేస్తున్నాడని గ్రహించినప్పుడు నేను వినయంతో మరియు ఆశ్చర్యంతో నిండిపోతాను. యువకుడిగా నాకు సహజంగా ప్రజల ముందు మాట్లాడే ప్రతిభ ఉండేది. నేను ప్రసన్న తరగతుల్లో అద్భుతంగా రాణించాను. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఒక పోటీలో కూడా గెలిచాను. కానీ ఆ సమయంలో నాకు దేవునితో ఎలాంటి సంబంధం లేదు. నా జీవితంపై ఆయన పిలుపు ఉన్నట్లు ఎలాంటి భావన కూడా లేదు. నేను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే యేసుతో ఒక జీవితాన్ని మార్చే అనుభవం కలిగింది. నా హృదయాన్ని ఆయనకు తెరిచినప్పుడు ఆయన ప్రేమను మరియు ఆయన ఉద్దేశ్యాన్ని లోతుగా అనుభవించాను. ఆయన నన్ను తన సువార్తను జనాంగాలకు ప్రకటించేందుకు, తన సత్యాన్ని ప్రపంచంతో పంచుకునేందుకు పిలుస్తున్నాడని నాకు స్పష్టంగా తెలిసింది. గతాన్ని తిప్పి చూస్తే నా ప్రయాణంలోని ప్రతి అడుగుపై దేవుడు తన పరిపూర్ణాధికారాన్ని ప్రదర్శించినట్లు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. నేను అభివృద్ధి చేసుకున్న నైపుణ్యాలు, నేను పొందిన అనుభవాలు, ఇవి ఏదీ వృధా కాలేదు. నా అవిశ్వాసంలో కూడా దేవుడు నన్ను ఆయన నియమించిన పనికి సిద్ధం చేస్తున్నాడు. గత 60 సంవత్సరాలుగా 80కి పైగా దేశాల్లో సువార్తను పంచుకునే అద్భుతమైన గౌరవాన్ని పొందాను.
దేవుని శక్తి ఎలా వ్యక్తిగత జీవితాలను మరియు జనాందాలను మారుస్తుందో ప్రత్యక్షంగా చూశాను. నా ప్రియమైన మిత్రుడా, యోసేపు కథపై మరియు నా జీవితంపై పరిపూర్ణాధికారాన్ని కలిగిన అదే దేవుడు నీ జీవితంపైన పరిపూర్ణాధికారాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు పనిచేస్తున్నాడని తెలుసుకో. ఆయన నిన్ను తన మహత్తరమైన ఉద్దేశాల వైపు నడిపిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నాడు. నీ వెనుకడుగులు ఒక గొప్ప ఏర్పాటుగా ఉండవచ్చు. ఆయన మహిమ వెలుగు చూడటానికి, నీ మళ్లింపులు నీ స్వభావాన్ని అభివృద్ధి చేయడానికి మరియు నీ విశ్వాసాన్ని లోతుగా చేయడానికి దేవుడు ఉపయోగిస్తున్న మార్గమే కావచ్చు. కాబట్టి ధైర్యంగా ఉండు. యోసేపుకు కలలను ఇచ్చిన దేవుడు ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మనలో పనిచేస్తున్న తన శక్తి ప్రకారం మనం అడిగిన దానికన్నా లేదా ఊహించిన దానికన్నా అపరిమితంగా ఎక్కువ చేయగల దేవుడు. ఆయన పరిపూర్ణాధికారంపై నమ్మకం ఉంచు. ఆయన ప్రేమను ఆశ్రయించు మరియు ఆయన మీ మేలుకు, తన మహిమకు అనుగుణంగా అన్నింటినీ ఎలా కలిపి పనిచేస్తున్నాడో ఆశ్చర్యంతో చూడు.